హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాయి రమాకాంత్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కారుణ్య హాస్పిటల్, కొంపల్లి. ఇవాళ ఆస్టియోపోరోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఆస్టియోపోరోసిస్ అని మీరు రెగ్యులర్గా అన్ని టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తూ ఉంటారు. కానీ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అనేది ఇదేమి ఒక డిసీజ్ కాదు. ఇది ఏంటంటే గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ చాలామందిని ఎఫెక్ట్ చేసే ఒక డిసార్డర్. యాక్చువల్గా మన బోన్ అనేది ఒక బ్రిక్ లాగా, స్ట్రాంగ్గా, ఒక రాయి లాగా ఉండాలి. వేరస్ ఒక స్పాంజ్ను ఊహించుకోండి. స్పాంజ్ లాగా అయిపోతే ఏమవుతుంది? బోన్ వీక్ అవుతుంది. సో బోన్కు ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఉండదు, దానివల్ల పెయిన్స్ వస్తుంటాయి. బ్రిక్ లాగా, స్టోన్ లాగా, ఇటుకలాగా ఉండాల్సిన బోన్ ఏదైతే ఉందో అది మెత్తగా ఒక స్పాంజ్ లాగా అయిపోయింది అనుకోండి, అది చేయాల్సిన ఫుల్ ఫంక్షన్ అనేది చేయదనమాట. సో దానివల్ల ఏమవుతాయంటే ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడము, సివియర్ పెయిన్ రావడము, బాడీ డిఫార్మిటీస్ అవ్వడం, అంటే ఇట్లా వంగిపోవడం, మనిషి వంగిపోవడము, లేదంటే అడుగు వేస్తేనే అసలు వాళ్ళు అడుగు వేసినా కూడా నడవలేకపోవడము. సో ఇలాంటివి చూస్తుంటాం. ఇది యూజువల్గా ఓల్డ్ ఏజ్లో మనము చాలా మందిలో చూస్తుంటాం. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో ఆస్టియోపోరోసిస్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ, తర్వాత వైటమిన్ డి డెఫిషియన్సీ, తర్వాత అబ్డామినల్ సర్జరీ లైక్ మన హిస్టెక్టమీ అంటే యూటరస్ రిమూవల్ చేసినాక కూడా బాడీలో మనకి ఈ కాల్షియం డిప్లీషన్ అవ్వడం వల్ల, హార్మోనల్ డిఫరెన్సెస్, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. తర్వాత ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్, అంటే ఎక్కువ రోజులు నడవకుండా బెడ్ రిడన్గా ఉండే పేషెంట్స్లో కూడా ఈ పోరోసిస్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీనికి ట్రీట్మెంట్స్ లేవా అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, అలాగే మనకి డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి. దీనికి ఇంజెక్షన్స్ ఉంటాయి, డెనోజుమాబ్ ఇంజెక్షన్స్, టెరిపెటైడ్ ఇంజెక్షన్స్, అట్లా వేరియస్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దట్ ఆ బాడీలో ఆ కాల్షియం అనేది ఎక్కువ అబ్జర్వ్ అవుతుంది. ప్లస్ ఉన్న బాడీలో ఉన్న బోన్ కాల్షియం ఏదైతే ఉంటుందో అది రిజార్ప్షన్, అంటే అది కరిగిపోవడం అనేది తగ్గుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్ ఏదైనా ఉంటే మీరు నియర్ బై ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. దీని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్ని మనం రివర్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.